Good morning children. Welcome to Student Study Center. 5th class English level 1 worksheet గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు level 1 worksheet 8 గురించి డిస్కస్ చేద్దాం. worksheet 8 లో ఫస్ట్ బిట్ చూడండి. Write the plural forms of the underlined words. Question ఏంటి? Write the plural forms of the underlined words. కింద ఇక్కడ టోటల్ మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. దాంట్లో అండర్లైన్ చేసి ఉన్న వర్డ్కి మనం ప్లూరల్ ఫామ్ రాయాలి. ప్లూరల్ అంటే ఏంటి? ఒకటి కన్నా ఎక్కువ ఉన్న వాటిని మనం ప్లూరల్ అని అంటాం. ఓన్లీ ఒక్కటే ఉంటే దాన్ని సింగులర్ అని అంటాం. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ప్లూరల్ అని అంటాం. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి మనం ప్లూరల్ ఫామ్ రాయాలి. ఫస్ట్ బిట్లో ఫస్ట్ చూడండి. ఐ హ్యావ్ 1 బాక్స్. హౌ మెనీ డూ యూ హ్యావ్? ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? బాక్స్. బాక్స్ అనే వర్డ్కి మనం ప్లూరల్ ఫామ్ రాయాలి. బాక్స్ అంటే ఒక్కటి, అదే ఎక్కువ ఉంటే ఏమంటాం? బాక్సెస్. బాక్స్కి ప్లూరల్ ఫామ్ ఏంటి? బాక్సెస్. ఐ హ్యావ్ 1 బాక్స్. హౌ మెనీ బాక్సెస్ డూ యూ హ్యావ్? బాక్స్ అనేది ఒక్కటి కాబట్టి అది సింగులర్ ఫామ్లో ఉంది, అది బాక్స్. దానికి ప్లూరల్ ఫామ్ రాస్తే ఏమొస్తుంది? బాక్సెస్. సెకండ్ది చూడండి. దిస్ రెడ్ రోజ్ ఈస్ బ్యూటిఫుల్. లుక్, దెర్ ఆర్ మెనీ డాష్ ఇన్ ద గార్డెన్. సో వాట్ ఈస్ ద అండర్లైన్డ్ వర్డ్? అండర్లైన్డ్ వర్డ్ రోజ్. రోజ్కి ప్లూరల్ ఫామ్ ఏంటి? రోసెస్. ఎక్కువ ఉంటే ఏమంటాం మనం? రోసెస్. దిస్ రెడ్ రోజ్ ఈస్ బ్యూటిఫుల్. లుక్, దెర్ ఆర్ మెనీ రోజెస్ ఇన్ ద గార్డెన్. సో రోజ్కి ప్లూరల్ ఫామ్ ఈస్ రోసెస్. ఐ ఏట్ అన్ ఆరెంజ్. అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి ఇక్కడ? ఆరెంజ్. ఆరెంజ్కి ప్లూరల్ ఫామ్ ఏంటి? ఆరెంజెస్. There are many oranges in the basket. Underline చేసిన word orange. Orange ki plural form oranges. My sister has 1 blue dress and I have 2 blue dash. Underline చేసిన word dress. Dress ki plural form dresses. ఒక్కటి ఉంటే మనం డ్రెస్ అంటాం, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఏమంటాం? డ్రెస్సెస్. మై సిస్టర్ హ్యాస్ 1 బ్లూ డ్రెస్ అండ్ ఐ హ్యావ్ 2 బ్లూ డ్రెస్సెస్. లుక్ ఎట్ దట్ బ్రైట్ స్టార్. అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? స్టార్. దెర్ ఆర్ మెనీ. స్టార్కి ప్లూరల్ ఫామ్ ఏంటి? స్టార్స్. దెర్ ఆర్ మెనీ స్టార్స్ ఇన్ ద sky. Look at that bright star. Star underline చేసిన word, దానికి plural form stars. There are many stars in the sky. See second bit. worksheet 8 లో second bit చూడండి. Write the singular forms of the following words. ఇక్కడ వాళ్ళు plural forms ఇచ్చారు. These all are plural forms. మనం వీటికి ఏం రాయాలి? సింగులర్ ఫార్మ్స్ రాయాలి. ఫస్ట్ వర్డ్ ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్ అంటే ఎక్కువ ఉంటే మనం ఫ్యాక్టరీస్ అంటాం, అదే ఒక్కటి ఉంటే ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీస్కి సింగులర్ ఫార్మ్ ఏంటి? ఫ్యాక్టరీ. సెకండ్ వర్డ్ నైవ్స్. ఎక్కువ ఉంటే నైవ్స్ అంటాం, ఓన్లీ సింగిల్ ఉంటే knife. Knives ki singular form is knife.
buses. What is the singular form of buses? Bus. Babies. Babies की singular form ఏంటి? Baby. ఓన్లీ ఒక్క బేబీ ఉంటే బేబీ అని అంటాం. అదే చాలా మంది బేబీస్ ఉంటే మనం బేబీస్ అని అంటాం. బేబీస్ ఈజ్ ప్లూరల్ ఫామ్ అండ్ బేబీ ఈజ్ సింగులర్ ఫామ్. cows. cows is a plural form. cows की singular form ఏంటి? calf. calf is a singular form and cows is the plural form. 8th worksheet లో థర్డ్ బిట్ చూడండి. write the plural forms of the following. కింద ఇచ్చిన వాటికి మనం ప్లూరల్ ఫామ్స్ రాయాలి. వాళ్ళు సింగులర్ ఫామ్ ఇచ్చారు, మనం ప్లూరల్ ఫామ్ రాయాలి. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. కాపీ, కాపీకి ప్లూరల్ ఫామ్ కాపీస్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ మంకీ, దానికి ప్లూరల్ ఫామ్ మంకీస్. ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే మనం కాపీ అనే వర్డ్కి లాస్ట్ లెటర్ ఇస్ వై అండ్ సేమ్ మంకీ అనే వర్డ్కి లాస్ట్ లెటర్ ఈస్ వై. కానీ ఈ కాపీ అనే వర్డ్ని ప్లూరల్ ఫామ్లో రాసినప్పుడు మనం COPIES వై బదులు IES అనే లెటర్స్ని మనం యూజ్ చేసి ప్లూరల్ ఫామ్ రాసినాం. ఇక్కడ మంకీ అనే వర్డ్కి లాస్ట్ లెటర్ ఇక్కడ కూడా వైఏ ఉంది. కాకపోతే మనం ఈ మంకీ అనే వర్డ్కి ఎస్ యాడ్ చేసుకొని ప్లూరల్ ఫామ్ మంకీస్గా రాసుకున్నాం. ఇక్కడ వైఏ ఉంది అండ్ ఇక్కడ కూడా లాస్ట్ లెటర్ వైఏ ఉంది. సో IES ఎప్పుడు యూజ్ చేయాలి, ఎస్ ఎప్పుడు యూజ్ చేయాలో మనం చూద్దాం. ఇక్కడ కాపీ అనే వర్డ్ తీసుకుంటే లాస్ట్ లెటర్ వై, మంకీ అనే వర్డ్ తీసుకుంటే సేమ్ లాస్ట్ లెటర్ వై. రెండిటికి లాస్ట్ లెటర్ వైఏ ఉంది కాబట్టి దానికి ముందున్న లెటర్ ఏముందో చూసుకోవాలి. కాపీ అనే వర్డ్కి లాస్ట్ లెటర్ వై, వైకి ముందున్న వర్డ్ ఏంటి, వైకి ముందున్న లెటర్ ఏంటి పి. అండ్ ఇక్కడ మంకీలో వైకి ముందున్న లెటర్ ఏంటి ఈ. సో AEIOU వైకి ముందు వవెల్స్ AEIOU వీటిని వవెల్స్ అంటారని మీకు తెలుసు. ఒకవేళ లాస్ట్లో వై వచ్చి దానికి ముందు ఈ వవెల్స్ వస్తే మనం ప్లూరల్ ఫామ్లో ఎస్ యాడ్ చేసుకుంటాం. ఒకవేళ వైకి ముందు వవెల్స్ కాకుండా కాన్సోనెంట్స్ వచ్చాయనుకోండి, వవెల్స్ అంటే AEIOU, ఈ 5 వవెల్స్, ఈ 5 లెటర్స్ కాకుండా వేరే లెటర్స్ వైకి ముందు వస్తే ఏం చేస్తాం, వై ప్లేస్లో IES పెట్టుకొని మనం ప్లూరల్ ఫామ్ రాసుకుంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఇక్కడ లేడీ ఉంది, LADY లేడీ, లాస్ట్ లెటర్ ఏముంది వై. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ట్రే, ఇక్కడ కూడా లాస్ట్ లెటర్ వై ఉంది. లేడీ, వైకి ముందున్న లెటర్ ఏంటి డి. డి అనేది వవెల్ కాదు. వవెల్ కాదు అంటే దిస్ ఈజ్ ఏ కాన్సోనెంట్. వవెల్ కాకుండా కాన్సోనెంట్ వస్తే ఏం చేస్తాం, ఈ వైకి బదులు IES రాసుకొని ప్లూరల్ ఫామ్లో రాసుకుంటాం. LADIES. వై తీసేసి మనం ఏం రాసుకుంటున్నాం IES అని పెట్టుకుంటే అది ప్లూరల్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ట్రే, వైకి ముందు ఉన్న లెటర్ ఏంటి ఏ. ఏ ఈజ్ ఎ వవెల్. వైకి ముందు మనకి వవెల్ వచ్చింది కాబట్టి సింగులర్ ఫామ్ రాసుకొని దానికి ఎస్ యాడ్ చేసుకుంటే ప్లూరల్ ఫామ్ అయిపోతుంది. సో సింగులర్ ఫామ్లో వై వచ్చినప్పుడు IES, ప్లూరల్ ఫామ్లో IES రాసుకోవాలా,
లేదంటే ఎస్ యాడ్ చేసుకోవాలా అని కన్ఫ్యూజన్ ఉండకుండా మనం వైకి ముందున్న లెటర్ ఏముందో చూసుకోవాలి. వైకి ముందున్న లెటర్ ఒకవేళ వవెల్ అయితే సింగులర్కి ఎస్ యాడ్ చేసుకుంటే ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది. ఒకవేళ వైకి ముందున్న లెటర్ కాన్సోనెంట్ అనుకోండి, వై తీసేసి మనం ఐఈఎస్ రాసుకుంటే వర్డ్కి అది ప్లూరల్ ఫామ్ అయిపోతుంది. సి హియర్ ఫ్యామిలీ, వైకి ముందున్న లెటర్ ఏంటి? ఎల్. ఎల్ ఈస్ కాన్సోనెంట్. కాన్సోనెంట్ కాబట్టి మనం ఏం చేస్తాం? వై తీసేసి ఐఈఎస్ యాడ్ చేసుకుంటాం. FAMIL IES, వై బదులు మనం ఐఈఎస్ యాడ్ చేసుకున్నాం. సో ఫ్యామిలీకి ప్లూరల్ ఫామ్ ఏంటి? ఫ్యామిలీస్. టర్కీ, వై ముందు ఏముంది? ఈ. ఈ అనేది వవెల్, మనకి ఈ వవెల్ కాబట్టి సింగులర్ ఫామ్కి ఏం యాడ్ చేసుకుంటాం? ఎస్. సింగులర్ ఫామ్కి ఎస్ యాడ్ చేసుకుంటే ప్లూరల్ ఫామ్ అయిపోతుంది. సో థర్డ్ వన్ లైబ్రరీ, లైబ్రరీస్. కిడ్నీ, కిడ్నీస్. వైకి ముందు వొవెల్ ఉంది కాబట్టి ప్లూరల్ ఫామ్లో మనం ఎస్ యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ సిటీ, సిటీస్. కంట్రీ, కంట్రీస్. లారీ, లారీస్. ఇక్కడ వీటన్నిటికీ వైకి ముందున్నవన్నీ కాన్సోనెంట్సే. సో మనం వైకి బదులు ఐఈఎస్ పెట్టుకుంటే ఆ వర్డ్ ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది మనకి. డైరీ, డైరీస్. స్టోరీ, స్టోరీస్. బాడీ, బాడీస్. పార్టీ, పార్టీస్. ఇక్కడ ఇవి చూడండి, ఇక్కడ సింగులర్ ఫామ్ రే, వైకి ముందు ఏ ఉంది, ఏ అనేది వవెల్. సో వైకి ముందు వవెల్ ఉంది కాబట్టి మనం సింగులర్ ఫామ్కి ఎస్ యాడ్ చేసుకుంటే ప్లూరల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా వైకి ముందు వవెల్సే ఉన్నాయి. సో మనం సింగులర్ ఫామ్కి ఎస్ యాడ్ చేసుకుంటే మనకి ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది. బర్త్డే, బర్త్డేస్. ట్రాలీ, ట్రాలీస్. స్ప్రే, స్ప్రేస్. కీ, కీస్. వ్యాలీ, వ్యాలీస్. వే, వేస్. సో మీకు అర్థమైంది కదా, సింగులర్ ఫామ్లో ఒకవేళ లాస్ట్ లెటర్ వై ఉంటే దాని ముందుది వొవెల్, దాని ముందు లెటర్ వొవెల్ ఉంటే మనం సింగులర్ ఫామ్కి ఎస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే లాస్ట్ లెటర్ వై ఉండి దాని ముందు లెటర్ వొవెల్ కాకుండా కాన్సోనెంట్ ఉంటే ఈ వైకి బదులు ఐఈఎస్ పెట్టుకుంటే మనకి ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది. సో వర్క్షీట్ 8 అయిపోయింది. నెక్స్ట్ వర్క్షీట్ 9 నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం.